సాయి చంద్ గారి మరణానంతరం రజనీ గారు ఏంటి అనేది దాదాపు మేమందరం చూస్తూనే ఉన్నాము. అంతకుముందు ఆవిడ ఎలా ఉండేవారు? నేను చాలా నవ్వుతూ ఉండేదాన్నండి ఫస్ట్. రజిని అంటే గుర్తుకొచ్చేది నవ్వే ఉండేది. చాలా కలివిడిగా ఉండేదాన్ని. ఒకటి నేను క్లాసికల్ డాన్సర్‌ని కాబట్టి ఆహార్యం అనేది ఒకటుంటది క్లాసికల్ డాన్సర్స్‌కి. అది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే అది కాబట్టి అని కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్రెస్సింగ్ విషయంలో, ఏదన్నా తయారయ్యే విషయంలో నేను కొంచెం స్పెషల్‌గా ఉండడం నాకు చాలా ఇష్టం ఉంటుండే. ఆ రకంగానే ఉండేదాన్ని. ఒకరిని ఇమిటేట్ చేయడం నాకు ఇష్టం ఉండకుంటుండే. నాది నాకు అంతే. అది ఎంత గొప్పదైనా సరే. నేను అటు సైడు లేకపోతే అది ఉండాలి, లేదు నాకు కావాలి. నాది నాకే స్పెషల్‌గా ఫీల్ అయ్యేదాన్ని. అది చిన్నదైనా, పెద్దదైనా నా దగ్గర ఉన్నదే నాకు స్పెషల్‌గా ఫీల్ అయ్యేదాన్ని. ఆర్థికంగా ఏదో అట్లా లేవు. మినిమం అంటే ఎంత వచ్చినా నేను చాలా తృప్తిగా సెట్ చేసుకుంటా అని నా మీద నాకు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఎందుకంటే ఒక 30,000 నెలకు వచ్చే వాళ్ళలో కొంతమంది సొంత ఇల్లు కొనుక్కొని మంచిగా సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అదే 30,000 వచ్చిన వాళ్ళు ఏమీ లేకుండా ఉండి అంటే దుబారాగా చేసి అట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. ఎంత వస్తుంది అనేది కాదు, వచ్చిన దాంట్లో దాన్ని మనం ఎంత బాధ్యతగా, ఎంత పద్ధతిగా సరిదిద్దుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నాకు అలా ఉండడం ఇష్టం ఉంటుండే. పండుగలు చాలా బాగా చేసుకోవడం, ఇంట్లో ఒక్కరమే ఉండడము లేదు, ఇద్దరమే ఉండడం, ఇద్దరమే తినడం అట్లా లేదు. ఏది వండినా ఏది చేసినా 10 మందితో, ఒక 15 మంది 20 మంది అందరం కలిసి భోజనాలు చేయడం, కలిసి ఉండడం. ఏ పండుగ వచ్చినా ఒక 10-15 మందికి, అంటే ఈయనతో పాటు ఉండే కళాకారులు అనుకోండి, లేదంటే సరే పొలిటికల్ కాబట్టి ఈయన వెంట ఉండే వాళ్ళు ఉంటారు కదా, తమ్ముళ్ళు మరుదులు, లేదు చెల్లెళ్ళు, వాళ్ళని పిలవడము ప్రతి దానికి. ఏ అకేషన్ చేసుకున్న, అకేషన్ అంటే ఏదో కాదండి, అంటే ఒక బతుకమ్మ ఫెస్ట్ అనుకుందాం. నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలుచుకొని ఇంటి ముందర బతుకమ్మ ఆడుకునేవాళ్ళు, అందరం కలిసి భోజనాలు చేసేవాళ్ళు. ప్రతి దాన్ని చాలా చిలాకీగా, ఎవ్వరి విషయంలో ఎక్కువ తక్కువ జోక్యం చేసుకోకుండా, నాదేందో నా లైఫ్ ఏంటో, వాళ్ళకుంది వీళ్ళకుంది అని కాకుండా నా లైఫ్ని నేను తృప్తిగా డిజైన్ చేసుకుంటూ ఉన్నానండి. సాయి చంద్ గారి తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, మీ ఇద్దరి లవ్ ప్రపోజల్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమెమో సీతాదేవి లాగా చక్కటి ఛాయతో ఉంటుంది, నా కొడుకు ఏమో రామచంద్రుల్లా ఉంటాడు, అసలు వీళ్ళిద్దరికి కలుస్తుందా, వీళ్ళిద్దరు కలిసి ఉంటారా అనుకున్నాను అని. అయితే ఇలాంటిది కామన్ గా మనం బయట చూసినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా అండి. చాలా అంటే స్టార్టింగ్‌లో గూడా అంటే సాయితో పరిచయమైన ఒక సర్కిల్ ఉంటారు గదా! ఇప్పుడు స్టూడెంట్ ఉద్యమాల్లో సాయితో పాటు కలిసి ఆ ఉద్యమాన్ని పంచుకుంటున్న స్టూడెంట్స్ ఉంటారు గదా! అందరూ కలిసి ఒక దగ్గర ఆర్గనైజేషన్‌లో వాళ్ళు బహుశా మాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు, అప్పుడు నా గురించి తెలీదు, వాళ్ళకి కొంచెం సాయి గురించి తెలుసు. వాళ్ళు అనుకునేవాళ్ళు, ఏంది ఈమె అసలు ఉంటదా? కదా! ఈమె కలిసి ఉంటదా? ఇదేమన్నా 4 రోజులు ఉండి అలా విడిపోయి అట్లా ఉన్నాల ముచ్చట. ఉంటదా అన్నట్టు మాట్లాడుకునేవాళ్ళు. కొందరేమో ఏం చూసి ఇష్టపడ్డది అని మాట్లాడుకునేవాళ్ళు. అట్లా ఒక్కొక్కరు అంటే కొంత ఎట్లుంటదంటే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీస్‌ని చూసి లవ్, అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటది కదా మనస్తత్వము. కరెక్టే. అట్లా మాట్లాడుకునేవాళ్ళు. ఒకరేమో ఇప్పుడు ఇట్లా ఉన్నారు గానీ రేపు లైఫ్ స్టార్ట్ చేస్తే అన్ని రకాల ఇబ్బందులైతుంటే అప్పుడు తెలుస్తది, అప్పుడు ఉండలేరు అని మాట్లాడుకునేవాళ్ళు. మెజారిటీ ఒక 80% అయితే వీళ్ళు కలిసి ఉండలేరు ఏమో అని మాత్రం మాట్లాడుకునేవాళ్ళు. నాకు మాత్రం బలమైన నమ్మకం, మేము ఖచ్చితంగా కలిసే ఉంటాము, కలుస్తాము, పెళ్లి చేసుకుంటాము. ఏదైనప్పటికీ ద బెస్ట్ కపుల్ అనిపించుకుంటాం. మేము అనిపించుకున్నాం. అలా అన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నాకు తెలిసి మా చుట్టూ ఉన్నవాళ్ళు, మాతో పరిచయం ఉన్నవాళ్ళు, స్నేహంగా ఉన్నవాళ్ళు, ఆయన ఫ్రెండ్స్ మమ్మల్ని బెస్ట్ కపుల్ అనే అనేవాళ్ళు.